హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. చాలామంది మా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కొత్తగా ఇల్లు కొనుక్కున్నా కదా, హోమ్ టూర్ చేయమని అడుగుతున్నారు. అయితే ఇప్పుడు దాకా నాకు కొద్దిగా బిజీగా ఉండటం వల్ల చేయలేకపోయాను. మా ఇల్లు ఎలా ఉందో ఇప్పుడు మీ అందరికీ చూపిస్తాను. ఇదంతా వరండా అండి. ప్లేస్ అయితే చాలా బాగా వచ్చింది. బయట ఇక్కడైతే చిన్న సందులో వచ్చిందండి. ఇక్కడైతే గులాబీ మొక్కలు అవి పెట్టుకోవడం జరిగింది. ఇదైతే షూ స్టాండ్. ఎంట్రన్స్లో షూ స్టాండ్ చేయించుకున్నాం. ఈ ఎంట్రన్స్ అయితే నెట్ పెట్టించుకున్నాం అండి. ఇది స్లైడింగ్, ఇది డోర్ వస్తుంది. డోర్ అయితే డోర్ కనిపిస్తుంది, స్లైడింగ్ పెట్టించుకున్నాం. ఇదంతా మా హాల్ అండి. టీవీ యూనిట్ అండి. ఇంటీరియర్ డెకరేషన్ వాళ్ళకి నేను ఈ విధంగా కావాలంటే ఈ విధంగా చేయించాను. లోపలికి ఈ విధంగా ఉంటుంది. ఇది అయిన తర్వాత నాకు ఇష్టమైన ప్లేస్ దేవుడి గది అండి. దేవుడి గది కూడా చాలా బాగా వచ్చింది. ఇది డైనింగ్ హాల్ అండి. ఇది కిచెన్ అండి. ఇదైతే ఓపెన్ కిచెన్ వచ్చింది. చూద్దాం రండి.
కిచెన్లోని కబోర్డ్స్ అండి ఇది. ఈ కబోర్డ్స్ అన్ని హ్యాండ్లెస్ అండి. ఇది లేటెస్ట్ మోడల్ అంటిది. ఇప్పుడు అందరూ కూడా హ్యాండ్లెస్ వేస్తున్నారని చెప్తారు ఇంటీరియర్ చేసేవారు. ఇక్కడ కూడా హ్యాండ్లెస్ వస్తుంది. ఇవి అయితే ట్యాండమ్ బాస్కెట్స్ అనేవి. ఇప్పుడైతే చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం రండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది కబోర్డ్స్ అయితే చాలా బాగా చేస్తారండి ఇంటీరియర్ వారు. వీళ్ళు వచ్చేసి వైజాగ్ అండి. మనం ఎలా చెప్తే దానికన్నా వాళ్ళు ఇంకా ఐడియాస్ ఇచ్చి మనకి చాలా బాగా చేస్తూ జరిగింది. కబోర్డ్స్ అయితే చాలా నీట్గా చేశారండి, చాలా బాగా వచ్చినాయి. ఇక్కడ బాత్రూమ్ వచ్చిందండి. ఈ డోర్ తీస్తానే నేను బాత్రూమ్ ఉందని తెలియదు. అటాచ్డ్ బాత్రూమ్ ఇది. మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం రండి. మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా పెద్దగా వచ్చిందండి. ఇవి కూడా అంతేనండి. కబోర్డ్స్ అయితే చాలా నీట్గా చేస్తారు. చాలా అంటే చాలా, నాకైతే బాగా నచ్చింది. ఇక్కడ కూడా అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. సేమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్కి ఎలా వచ్చింది ఇక్కడ కూడా అలాగే వచ్చింది. ఇప్పుడు ఇంట్లో లోపల చూసాం కదండి, బయట చిన్న గార్డెన్ ఉంది, అది కూడా చూపిస్తాను రండి. ఇది ఈశాన్యం వైపు ఉత్తరం వైపు సందండి. ఇది 4 అడుగులు అయితే వచ్చింది. ఇక్కడైతే కామన్ బాత్రూమ్ కూడా వచ్చింది. కామన్ బాత్రూమ్ అండి. ఇది కాకుండా మాకు చిన్న గార్డెన్ ఉంది, అది కూడా చూపిస్తాను రండి. ఇది మా గార్డెన్ అండి. ఇది మామిడి మొక్క, జామ మొక్క, ఇటువైపు అయితే ఈ గోడ పక్కన కూడా వేసాము. ఇటువైపు అయితే ఈ గోడ పక్కన కూడా వేసాము. సపోటా మొక్క, నారింజ మొక్క, బత్తాయి మొక్క, ఇవన్నీ కూడా వేసుకున్నామండి. పూల మొక్కలు కూడా వేసుకున్నాం. ఇప్పుడు డాబా పైన ఎలా ఉందో చూద్దాం రండి. ఇప్పుడుండే ఈ కొత్త ఇల్లు అయితే కనుక భీమవరానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుముదివల్లి గ్రామం అండి. ఇది
శ్రీనివాస ఎస్టేట్ మేము ఉండేది. ఇక్కడైతే కొబ్బరి చెట్లు ఎక్కువగా ఉండటం వల్ల వాతావరణం చాలా కూల్గా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. చూసారు కదండి మా హౌస్. నా డ్రీమ్ ఎలా ఉందో ఆ విధంగా నేనైతే చేయించుకున్నానండి ప్రతి ఒక్కటి కూడా. మా ఈ హౌస్ ఇంత అందంగా రావడానికి ఇంటీరియర్ అండి. ఈ ఇంటీరియర్ చేస్తుంది వైజాగ్ అండి, ఇంద్రప్రస్థ ఇంటీరియర్ వర్క్స్ అండి. మీరు ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉండి చేయించుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ మీద వాళ్ళ నెంబర్ ఇస్తానండి, వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు. ఏపీలో ఎక్కడైనా సరే వాళ్ళు వచ్చి చేస్తారండి. మాకు అయితే 50 days పడుతుందన్నారు మొత్తం ఈ హౌస్ అంతా ఇంటీరియర్ చేయడానికి. కానీ మాకు 40 daysలోనే వర్క్ ఫినిష్ చేసి మాకు అప్పచెప్పడం జరిగింది. ఇదండి ఈరోజు వీడియో. మా హౌస్ అయితే మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.